పీ గన్నవరంలో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను, ఈ రాష్ట్రంలో పీ గన్నవరం అనే పేరు మారు మ్రోగేలా చేస్తా. ఏదైనా ఆశలు లేవండి, నేనే ఆశలు సంపాదించుకోవాలి, కోటేశ్వరులు అయిపోవాలని ఆశలతో కుటుంబం చాలా సాధారణ కుటుంబం. ఎక్కడైనా అన్యాయం జరిగితే అది అన్యాయం అని న్యాయం వైపు నిలబడి ఒక్కటే తెలుసు. చిన్న చిత్కా ఇబ్బందులు ఉంటాయండి, కానీ ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కష్టం అని ఎవరు వచ్చినా ఆ కష్టం వైపు నిలబడే బాధ్యత నాది. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళం, కష్టాలు పట్టేవాడు. మీకు ఇంకొక ఎవరైనా నాకంటే తెలివైన వాళ్ళు రావచ్చు, బలమైన వాళ్ళు రావచ్చు, స్థానికులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావటం వేరు, ఏమి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణమైన వ్యక్తిని పీ గన్నవరం తలుచుకుంటే డబ్బు చూడరు, ఆస్తి చూడరు, అంతస్తు చూడరు, సామాన్యుడైనా సరే వాళ్ళు మనసులో పెట్టుకుంటారనే ఆ గొప్పతనం ఆ పీ గన్నవరం ప్రజల్లో ఉందనేది నేను ఈ రోజున దేశవ్యాప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ నా మీద ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా, లేకపోతే రాజేష్ వస్తే మాకు ఇష్టం లేదనే వాళ్ళు ఉన్నా, మీ అందరూ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎరగెంట్గా ఉంటాడు, ఎవరైనా ఎదిరిస్తాడంటే ఖచ్చితంగా అది నిజమే. ఎలాంటి వాళ్ళని ఎవడైతే తప్పు చేస్తాడో, జగన్మోహన్ రెడ్డి లాంటి తప్పు చేస్తే ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఖచ్చితంగా ఎదిరించారు, ఎదురు నిలబడ్డారు. కానీ నా వాళ్ళు అనుకుంటే నన్ను గెలిపించడంలో నాతో పాటు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. కొంతమంది వాళ్ళ నాన్ లోకల్ అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడో డాక్టర్ సుధాకర్ గారి మీద అటాక్ జరిగినప్పుడు నేనేమి శ్రీకాకుళానికి లోకల్ గా, కానీ ఇక్కడ పోరాడానికి కాకినాడలో సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు నేను కాకినాడ లోకల్ గా, కానీ ఇక్కడి నుంచే దాని మీద పోరాడు. క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా అవుతున్నప్పుడు అక్కడికి నేను లోకల్ గా, దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, దళితులు చంపుతున్నప్పుడు వాళ్ళకి నేను లోకల్ గా ఆ ప్రాంతానికి. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది పోరాడే వాళ్ళు కుదరండి. 200% నాకు గన్నవరంలో ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగానే భావించే మనస్తత్వం అది. అది మీరు కూడా పెద్ద మనసు అర్థం చేసుకుంటారని కోరుతాను.